Hello everyone, Namaste. Good evening, Siva. Good evening, Nagesh, Arichandana, Govardhan. Welcome everyone. Welcome to test number 2. Namaste Dinshan. Somya Namaste Andy. Test number 2. Namaste Shravan. Test number 2 of 20. Hello. Hello Naveen. Namaste again. I again. Good evening, Amma Sridevi. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. Srishal. We do have Macho Man today? Yes, exactly. Customize here, huh? Very good. After years, BC time you came, huh? Before Corona. I'm good, Andy. Thank you. Namaste, namaste. Venkat, namaste. Hello, everyone. Welcome, Andy. Namaste, Nani. Vidya Swagat, Dhanushri. Dhanushri, chala rolindi. I'm not visible. Oh my God. పెద్ద కష్టం వచ్చేసిందమ్మా. Good evening, Andy. Namaste. Amma, is the screen visible and voice clear? 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 Very good. Excellent. Very good, Manik. Clear, Venkatesh. Very good, Amma. 1 minute we'll wait and we'll start. Only 1 minute. Now RCB will win IPL 2020. It should win. Karima, good evening, Andy. Shiva, good evening. Arika, good evening, Amma. CM, good evening. Hi, Andy. Chitti. It should win. RCB should win. Saket, good evening, Amma. Okay. Today is not this time, huh? This match, today's match. I'm doing good, Dhanushri. Thank you very much. And after many days, you are here. Chalo. A quick update, Andy. A quick update. Test number 2 out of 20. Very good, Bhuvan. Welcome to the class. Hello, Andy. Namaste. Chalo. Let us have a quick update. అందరూ జాయిన్ అవుతున్నారు. అప్పటి వరకు ఒక చిన్న అప్డేట్. అప్కమింగ్ స్పెషల్ క్లాసెస్ అమ్మా. Upcoming special classes. We do have test number 3 of 20. Schedules and preamble. Schedules and preamble మీరా ఉంటుంది. సో ఈజీగా ఉండవు క్వశ్చన్స్. థర్డ్ టెస్ట్, ఫోర్త్ టెస్ట్, ప్రతి టెస్ట్ నుంచి ఇంకా స్టాండర్డ్ అనేది పెరుగుతుంది. కొంచెం టఫ్గా ఉంటుంది. ఓకే, చాలా టఫ్గా ఉంటుందమ్మా. సో కొంచెం లెవెల్ అలా వెళ్తాను. ఫండమెంటల్ రైట్స్ నుంచి ఇంకా మొత్తం టఫ్గా ఉంటుంది. పేపర్ ఈజీగా ఉండదు. ఈజీ ఉండేటంటే ఎక్స్పెక్ట్ కూడా చేయకండి. రివిజన్ చేసుకొని రండి. క్లియర్ అమ్మా ఎవ్రీవన్? రివిజన్ చేసుకొని రండి. ఈజీగా ఉండదు. ఫస్ట్ 2 ఎగ్జామ్లు 3 ఎగ్జామ్లు ఈజీగా ఉంటాయి, తర్వాత ఈజీగా ఉండదు. ఓకే, రైట్. సో టెస్ట్ నెంబర్ 4 పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దాంతోపాటు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 చూస్తాము. టెస్ట్ నెంబర్ 5 ఆఫ్ 20 ఫండమెంటల్ రైట్స్ అమ్మా, ప్రాథమిక హక్కులు. ఇది ఫస్ట్ వన్ అమ్మా. అమ్మా, ఈజ్ మై వాయిస్ క్లియర్ ఎవ్రీవన్? సో దీస్ ఆర్ ది 3 అప్కమింగ్ టెస్ట్. మనకి టెస్ట్ అనేది అలానే ఉంటాయండి, యూపీఎస్సీ రేంజ్లో ఉంటాయి. మనకి టెస్ట్ అనేది ఎవ్రీ సాటర్డే అండ్ ట్యూస్డే ఉంటుంది. ఎవ్రీ సాటర్డే అండ్ ట్యూస్డే at 10 PM. Please block your calendars. Okay, every Saturday and every Tuesday. Okay, so every Saturday and Tuesday. Next Saturday we have 17th we have a test.
దీస్ ఆర్ ది అప్కమింగ్ స్పెషల్ క్లాసెస్. ఒక్కసారి అప్కమింగ్ ప్లస్ క్లాసెస్ వినండి అమ్మా. అప్కమింగ్ ప్లస్ క్లాసెస్ అండి. అవునండి, యా. మనకి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ హిస్టరీతో పాటు ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఆఫ్ 2014 18th to 31st అక్టోబర్ ఉంటుంది. నవంబర్ ఫస్ట్ వీక్లో ఇండియన్ పాలిటీ ఫౌండేషన్ కోర్సు 30 hours స్టార్ట్ చేస్తున్నాను. డిసెంబర్ మరియు జనవరి 2021కి ఇండియన్ పాలిటీ కాంప్రహెన్సివ్ కోర్స్ 70 hours ఉంటుంది. టోటల్గా ఫౌండేషన్ ప్లస్ కాంప్రహెన్సివ్ కలిపి 100 hours ఆఫ్ పాలిటీ క్లాసెస్ ఉంటాయి. 100 hours ఆఫ్ పాలిటీ క్లాసెస్ ఉంటాయి. ఇది ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు SKP10 అనే ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ పెడితే 10% డిస్కౌంట్ అనేది వస్తుంది మీకు. ఓకే, SKP10 పెడితే 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ప్లీజ్ రిమైండ్ మీ. ఐ విల్ గెట్ లాట్ ఆఫ్ మెయిల్స్ అమ్మా అహ్మద్. ప్లీజ్ మెయిల్ మీ అగైన్ టుమారో. ఐ విల్ చెక్అవుట్. ఓకే, ఇంకొక విషయం అండి, ఇంకో లాస్ట్ విషయం అండి. ఫౌండేషన్ కోర్స్ అటెండ్ అవుతే గ్రూప్ 2 ప్రిలిమ్స్, గ్రూప్ 3 సచివాలయము, NTPC, SSC JE, SSC CGL ఈ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఇది ఫౌండేషన్ కమ్మా. బ్యాంకింగ్, RBI, రైట్, ఈ ఎగ్జామ్ మాత్రం గ్రూప్ 2 మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1 మెయిన్స్ అండ్ UPSC ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకే ఓకే. నెట్ ప్రాబ్లం అమ్మా, నెట్ ప్రాబ్లం ఉంటే అలా అవుతుంది. అయ్యో, అమ్మా, ఈజ్ మై వాయిస్ క్లియర్? ప్లీజ్ టెల్ మీ. నేను ఒకసారి రిఫ్రెష్ చేయనా? షల్ ఐ రిఫ్రెష్? యా. వెల్కమ్. క్లియర్? బయట వరుణ దేవుడు రెయిన్ రెయిన్ గో అవే అనే పాట పాడాలి మనం. అది పరిస్థితి. అది ఓకే, చలో. ఓకే, చలో స్టార్ట్ చేద్దామా క్లాసు? అవునండి, హైదరాబాద్ అండి, పక్కా హైదరాబాద్ అండి. లెట్ us start the IPL. Let us start the Indian Polity League. Okay, first question, first ball here on your screen. Consider the following and choose the correct statement. Consider the following and choose the correct statement. నాకు క్వశ్చన్లో ఎవరో క్వశ్చన్ అడిగారు. పాలిటీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 10% ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తాయి మినిమం. Consider the following and choose the correct statement. The concept of the federal scheme is taken in India, is taken from Government of India Act 1935. A strong union in federation is taken from Canada. Residuary powers in India and Canada is a unitary feature. Residuary powers in India and Canada is a unitary feature. Which of the following statements is or are correct? 1, 2 only, none, 1 only, all are correct. Whatever it is, you should tell me. Ready for the poll? Ready for the poll? Ready for the poll? Yes. 5, 4, 3, 2, 1. Wow.
75%. 75%. Good evening, Shankar Reddy. Answer it. Answer. Answer chain. Use poll only. Ival rules discuss jailer. Use poll only, please. Use poll only, please. Saket, Chandini, and Mohan. Very good, Amma. 75% got it correct. 75% got it correct. What is the answer? What is the answer? Answer is D. Answer is D. All the statements are correct. The concept of federal scheme in India is taken from Government of India Act 1935. Government of India is the first act which promised a federation, but never given. But was never given. A strong union with federation is taken from Canada. Yes, absolutely correct. If you look at governor post, residuary powers, we have other things. All these are taken from Canada only. A federation with strong center. Residuary powers in India and Canada are unitary features. Absolutely correct. Can anyone tell me residuary powers in USA? Is it unitary feature or federal feature? It's a federal feature. It's a federal feature. Why? The residuary powers in USA are with states. Because the residuary powers are with states, it is a federal feature. But in India, under article, which article talks about residuary powers? Under Article 248, under Article 248, the residuary powers are given to Parliament, which makes it unitary feature. Okay, everyone? Shall I move on to second question? Shall I move on to second question? Question number 2. Very good. Question number 2. Question number 2. Consider the following and choose the correct statement. Bombay session of Indian National Congress in 1927, Jawaharlal Nehru has moved a resolution to frame a constitution of India. Gandhiji in 1922 said, the Indian destiny should be decided by Indians themselves. Which of the following regarding the evolution of the constitution is correct? Which of the following in related to evolution of the constitution is correct? This is a factual question. One only, two only, both or none. Which of the following is correct? Ready for the poll? Ready for the poll? Very good. Chalo. 25%. 44. Very good. Increased. 45. Excellent amount. Excellent. 20 seconds to go. Come on, answer everyone. I want everyone to answer. I want everyone to answer. Lahore. What is Lahore? Assam anukunnane. Amma, what is the answer? Please tell me. What is the answer? Please tell me. Amma, this is the statement 1 is wrong for 2 reasons. Statement 1 is wrong for 2 reasons. Can I tell you what are these? Can I tell you what are the reasons? Very good. The first reason, Vinandi. The first reason, in 1927, Indian National Congress session
was held at Madras. Second one, in 1927, a Bombay special session was held on Indian Constitution, but this was headed by Motilal Nehru. Clear everyone? 1927 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్ అనేది మద్రాస్ లో జరిగింది. కానీ రాజ్యాంగానికి సంబంధించిన ఒక స్పెషల్ సెషన్ అనేది బాంబేలోనే జరిగింది. కానీ దానికి హూ ఇస్ ద చైర్మన్? మోతీలాల్ నెహ్రూ గారు చైర్మన్. మోతీలాల్ నెహ్రూ గారు చైర్మన్ అయ్యాక 1928 లో మీ అందరికీ తెలుసు నెహ్రూ రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది. ఎస్, మద్రాస్ సెషన్ లో అన్సారీ గారు చైర్మన్. ఓకే, మద్రాస్ సెషన్ కి అన్సారీ గారే అండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ కి అన్సారీ గారే. మద్రాస్ లో జరిగింది. వినండి, మొత్తం వినండి జాగ్రత్తగా. ఓకే, 1927 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ కి హెడ్ అన్సారీ గారు మద్రాస్ లో జరిగింది. 1927 లోనే బాంబేలో ఒక స్పెషల్ సెషన్ రాజ్యాంగం మీద జరిగింది. దానికి హెడ్ వచ్చేసి మోతీలాల్ నెహ్రూ గారు. క్లియర్ అమ్మా? ఇప్పుడు ఇస్ దిస్ క్లియర్ నో మోహన్? ఇస్ దిస్ క్లియర్? ఇది మనం ఎవల్యూషన్ అనే చాప్టర్ లో కూడా చెప్పుకున్నామమ్మా. ఇది మీకు అందరికీ తెలిసిందే కదా. దిస్ ఇస్ అ ఫ్యాక్చువల్ క్వశ్చన్. దిస్ ఇస్ డైరెక్ట్ ఫ్యాక్ట్. Gandhiji in 1922 said the destiny of India shall be decided by Indian themselves. Answer is B only 2. Clear everyone? Shall I move on to the next one? Mohan, I was waiting for your reply. Okay, chalo next one kelthna. Okay, be careful, be very very careful, important. Which of the following is or are the recommendations of Nehru report? వీటిలో నెహ్రూ రిపోర్ట్ కి సంబంధించిన రికమెండేషన్స్ ఏంటి? 1, a federal form of government with residuary powers with provinces, no separate electorate with reservations of seats for Muslims in minority regions, a proposal for the creation of Supreme Court, the provinces would be created along with linguistic lines, English usage is permitted. Which of the following is or are the recommendations of the Nehru report? జాగ్రత్తగా చదువుకోండి. You need 10 seconds more. Whenever you are ready, please give me a thumbs up. Ready? 5, 4, 3, 2, 1. %25. Very good, Amma. Excellent, Kaustuba. Excellent. Very good going. %27% got it correct. 5 seconds to go. 3, 2, 1. Tell me what is the answer?
బి. ఆన్సర్ ఈస్ బి. ఇది ఒక్కటే అమ్మా తప్పు, ఇవన్నీ కరెక్ట్. ఆల్ దీస్ ఆర్ కరెక్ట్. వై దిస్ ఈజ్ రాంగ్? రెసిడ్యూరీ పవర్స్ అనేది ప్రావిన్సెస్ లో కాదు, సెంటర్ కి ఇవ్వమని చెప్పేసి అని. రెసిడ్యూరీ పవర్ షుడ్ బి గివెన్ టు సెంటర్, నాట్ ప్రావిన్సెస్. క్లియర్ అమ్మా ఎవ్రీవన్? నెహ్రూ రిపోర్ట్ రికమెండేషన్స్ క్లియర్. మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ రికమెండేషన్స్ క్లియర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ యూసేజ్ ఇస్ పర్మిటెడ్. ఇట్ ఈస్ పర్మిటెడ్. English is not the official language, but usage is permitted. Even in India, English usage is permitted as per Article 351. The usage of English is permitted. It is like that. So answer is B. 2, 3, 4, 5. Clear everyone? Yes. Yes. Amma, which act has bought separate electorate system for Muslims? Which act was gave separate electorate for Muslims? 19 not 19 not 19 not. Shall I move on to next question? But దానికంటే ముందు ఒక్కసారి పోల్ పెట్టని చూసుకోండి. We have 3 out of 3. Oh my goodness. 9 members have 3 out of 3 అండి. Look at the competition. Look at the competition. There are more than 120 students in the class. More competition is there. Be careful, okay? Shall I move on to the next one? Choose the correct match. In 1934, M.N. Roy was the first to demand a separate constituent assembly for Indians. In 1934. In 1936, the Lucknow session of Indian National Congress declared that no constitution imposed by outside authority was applicable in India. 1940. Through August offer, for the first time, British has come up with an idea of constituent assembly. August offer is the first time where British came up with constituent assembly idea. Yes or no? Please be careful, and whenever you are ready, you tell me. I will give the poll. 1, 2 only, 1 only, all are correct. 2, 3 only. Classes బాగా వినుంటే ఈజీగా అవుతుంది. పోల్ ఇవ్వచ్చండి. రెడీయా? ఇఫ్ యు ఆర్ రెడీ, ఐ విల్ గివ్ ద పోల్. రెస్పాన్స్ లేదు. పోల్ రెడీ ఉన్నారా లేదా? చలో 6 కొట్టాలమ్మా ఈ బాల్కి. చలో 78% members 6 కొట్టారు. సంతోష్, నవీన్, శైలజ. సంతోష్ 0.8 seconds. వెరీ గుడ్, ఎక్సలెంట్. అరవై 68% కరెక్ట్గా పెట్టారు. గుడ్ గోయింగ్ అమ్మా. What is the answer? All the statements are correct. All the statements are correct. Amma, I want everyone to remember the third statement for the exam. See, who is the first person to demand a separate constituent assembly? Everyone knows, M.N. Roy. But this one, August offer is the first one. August offer is the first one to demand or to come up with an idea of constituent assembly for the first time from British point of view. From British point of view. August offer. Cripps mission after 1940 Garamma.
Cripps mission after 1940. 1942. August Stauffer came with an idea of Constituent Assembly. Did not constitute. Came with an idea. Clear? Clear? Clear, everyone? Next question. Yeah. This is also a factual based question, Andi. Jartha. Choose which of the following is correct. National flag was adopted on July 22nd, 1947. National flag was adopted on July 22nd, 1947. National anthem was adopted on January 24th, 1950. National song was adopted on January 24th, 1950. On January 24th, 1950, the last session of Constituent Assembly held. The last session of Constituent Assembly took place on January 24th, 1950. Which of the following are correctly matched? 1, 2 only, 1, 2, 3 only, all, or 2, 3? Ready? Ready? Amma, ready up? Chalo. Very good. 74%. %78%, Amma. 5 seconds to go. Come on. Answer quickly. 76%. What is the answer? What is the answer? Excellent, Amma Arvind. Very good. Shravan. Saket. Again Shravan. Kusuma. Nani. Radha. Govardhan. Kaustuba. Ramesh. Wow. Very good. Excellent going. Answer is all the statements are correct. బాగా చదవస్తున్నారండి, ప్రిపరేషన్ అవుతున్నారు, చేస్తున్నారు, అర్థం అవుతుంది. కానీ 6th క్వశ్చన్ నుంచి కొంచెం టఫ్గా ఉంటుంది. అంత ఎక్కువగా టఫ్ ఉండదు, కొద్దిగా టఫ్ ఉంటుంది. జాగ్రత్తగా చెప్పండి. ఓకేనా? రెడీయా? మరి రెడీయా? The office of the Lokpal and Lokayukta in India is based on which of the following? Parliamentary Commissioner in UK, Ombudsman in Scandinavian countries, Procurator General of Russia, Council of State in France. వీటిలో ఏ ఆఫీసరు మన లోక్పాల్ లోకాయుక్తాన్ని కంపేర్ చేయవచ్చు? ఏ ఆఫీసర్తోని మన లోక్పాల్ లోకాయుక్తాన్ని కంపేర్ చేసుకోవచ్చు? రీసెంట్గా క్లాస్లో చేశాం కదా, అదే అర్థమైంది. మరి అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆన్సర్ అది కూడా. పోలివనా అండి? పోలివనా? చల్లో. ఏబిసిడి అమ్మా, సారీ, ఇది ఏబిసిడి. ABCD. ఓకే, రైట్. %76. అమ్మ యూకే వాళ్ళే అక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారు. యూకే ఓన్లీ అడాప్టెడ్ ది కాన్సెప్ట్ ఫ్రమ్ దేర్. వాట్ ఏ ఆన్సర్ అయితే ఉందో ఆ ఆన్సర్ దగ్గర నుంచి. What is the answer? Sorry, 1 second. What is the answer?
అంబుడ్స్మెన్. అమ్మ స్కాండినేవియన్ కంట్రీస్ అంటే ఏమేమి వస్తాయి? మొన్న చెప్పాం కదా, చెప్పుకున్నాను. చెప్పండి నాకు ఏమేమి వస్తాయి. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్. దట్స్ ఇట్. ఇంకేం రావు ఇక. డెన్మార్క్. ఓకే. సో ఈ స్కాండినేవియన్ కంట్రీస్లో అంబుడ్స్మెన్ అంటారు. ఓకే. ఆయన రోల్ వచ్చేసి కరప్షన్ ఛార్జెస్ని ఆపడం. ఓకే. ఐస్లాండ్ రాదండి, నాకు తెలిసి రాదండి. ఐస్లాండ్ రాదు. మొన్న కూడా డిస్కషన్ వచ్చింది, ఐస్లాండ్ రాదు. బట్ ఒకసారి చెక్ చేసుకున్నాం. మీ జియోగ్రఫీ మ్యామ్ని కూడా అడగొచ్చు, టీచర్ని కూడా అడగొచ్చు. వస్తున్నామా? ఐస్లాండ్ వస్తుందా? 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 యూకేనా? యూకే ఎక్కడి నుంచి వస్తున్నామా? యూకే అసలు రాదండి. ఐస్లాండ్కి ఛాన్సెస్ ఉంటాయి. దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ఐస్లాండ్, బట్ యూకేకి అసలు ఛాన్స్ లేదండి. ఐస్లాండ్కి ఛాన్సెస్ ఉంటాయి, నాకు తెలియదు. మరి ఒకసారి చెక్ చేసుకోండి, నేను కూడా చెక్ చేసి చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్కి వెళ్దామా మనం. కౌస్తుభా, శ్రీశల్, there is a doubt. Is Iceland part of Scandinavian countries, sir? Is Iceland part of Scandinavian country? Yes or no? No? Okay, done. See, Kaustubha said, Srishal said, that is no. That's it, over. UK radamma. Iceland is a part of UK antunava. Okay. Oh, only Norway, Denmark, Sweden. Finland ఎందుకు రాదు? ఓకే, సరే అండి. ఇంకా జాగ్రఫీ మనకి ఇప్పుడు ఎందుకు, కేసు వేద్దాం కావాలంటే మనం దీని మీద, తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ వన్కి వెళ్తున్నాను. ఓకే అమ్మా. జాగ్రత్తగా చెప్పండి ఆన్సర్. ఇండియా ఆప్టెడ్ ఫర్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బికాస్ India opted from federal form of government because of its vast territory, cultural integration, linguistic and regional diversity, administrative convenience. వీటిలో బెస్ట్ చూజ్ చేసుకోవాలి మీరు. ఇండియా ఫెడరల్ ఫామ్ ని ఎందుకు ఎంచుకుంది? బెస్ట్ వన్ చూజ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? If you are ready, I will give the poll. అన్ని కరెక్ట్గా అనిపిస్తే కానీ అన్ని కరెక్ట్ కాదులేండి. బెస్ట్ వన్ చూజ్ చేసుకోవాలి. కీవర్డ్ ఇది. కీవర్డ్ ఏంటి? ఫెడరేషన్. దిస్ ఈస్ అ కీవర్డ్. గవర్నమెంట్, వన్ మోర్ కీవర్డ్. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎందుకు ఎంచుకుంది? ఓకే, వెరీ గుడ్ అమ్మా, ఎక్సలెంట్ అండి. 51%. గుడ్, చాలా బాగా పెట్టారు. అండ్ ఆఫ్ కోర్స్ ఎవరైతే వేరే పెట్టారో అది, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ రాంగ్, బట్ ద బెస్ట్ ఈజ్ నాట్ దట్. ఓకే, 53% అమ్మా. ఆన్సర్ ఏంటి? సపోజ్ దీనిలో ప్రిఫరెన్స్ ఇద్దాం మనం. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్. యాక్చువల్గా ఇది ఫోర్త్, ఇది థర్డ్. లుక్ ఎట్ దిస్. వై డిడ్ ఐ సే ఫెడరల్ ఫార్మ్? Regional diversity and linguistic. See, local people know local government, local issues, local language, federation. Understood this point now? See, if it is unitary unnakondi, why even in federation, why union is stronger? Federation unnappatiki union strong endukunnante administrative convenience ani cheppochu.
to ensure that there is one country. But linguistic and regional diversity is different from different regions in India. It is not uniform currently. Can a Tamil Nadu party go and rule Northeast or West Bengal? Imagine, just imagine. Can Didi come to Andhra Pradesh and rule Andhra Pradesh, Telangana? Ya KCR ఊరుకుంటాడా? Are you getting my point? It is very difficult. It's very difficult. Okay? Nah, no Didi, no. Okay, whatever it is. But Kolkata is a very beautiful place. West Bengal is one of the finest place. The life, the people, the down-to-earth culture, everything is good. KKR is good. Very good. Yeah. Oh, you're from West Bengal, see? बंगाल में 3 चीज फेमस है, एक रसगुल्ला, एक मच्छी, तीसरा दीदी. 3 ही फेमस है वेस्ट बंगाल. राइट? करेक्ट? That's it. Okay. Pal is not famous there. UP. Pan is famous in UP. Yeah. Shall I go on to the next question? Pan also? Okay. But Pan UP Lucknow is very famous. Acha, Kolkata Patte, you mean? Chalo. Inga tirayale, baga tirayale. In a federal state, states are more powerful than center. Center is more powerful than state. A presidential form of government functions. Constitution affects division of powers between center and state, which safeguards against transgression of jurisdiction. Ante there will be a division of powers, and every powers lo your authority lo వేరే తల దూర్చకుండా రాజ్యాంగం ద్వారా వస్తుందా? అమ్మా రెడీయా? ఫెడరల్ స్టేట్ లో ఏంటి క్యారెక్టర్ ఆఫ్ ఫెడరల్ స్టేట్? ద స్టేట్స్ ఆర్ మోర్ పవర్ఫుల్, సెంటర్ ఈజ్ మోర్ పవర్ఫుల్, ప్రెసిడెన్షియల్ ఫార్మే ఉంటుంది ఖచ్చితంగా, లేదా డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయా స్టేట్ కి సెంటర్ కి? %81. 79%. See, this is one of the simple question. This is one of the basic question. Correct? Very basic question. What is the answer? D. Federation, division of powers. America example. Very good. Very good, Amma. America is the example. Pure federation. Pure federal. See, the word federal meaning division of powers. The word federation means division of powers. Division of powers between center and states. Amma, states అనేవి ఫెడరేషన్ లో మోర్ పవర్ఫుల్ గా ఉంటాయని ఎక్కడైనా ఉందా? అమెరికాలో ఆర్ స్టేట్స్ మోర్ పవర్ఫుల్ దెన్ సెంటర్? చెప్పండి. ఆర్ స్టేట్స్ మోర్ పవర్ఫుల్ దెన్ సెంటర్? నో. దెన్ ఇది ప్యూర్ ఫెడరల్ కదా, ఇట్స్ ఎ ప్యూర్ ఫెడరల్. ఓకే ఓకే. అమ్మ బేసిక్ డిఫరెన్స్ చెప్తున్నాను వినండి. ఓకేనా?
యూనిటరీ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్. ఓకే, ఇవి రెండు కలిస్తే క్వాజీ ఫెడరల్. ఇఫ్ దేర్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ బోత్, క్వాజీ ఫెడరల్. ఇఫ్ దేర్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ బోత్, క్వాజీ ఫెడరల్. ఓకే, డన్. ఇండియా correct. Okay, right. Shall I move on to the next question? Very good. Last two questions are there. Be careful. నేను ఆల్రెడీ ముందు చెప్పాను, పేపర్ వెళ్తూ చాలా టఫ్గా ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది. ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. ఓకేనా? The equal protection of laws in our constitution is taken from which country? Equal protection of laws అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? ఆర్టికల్ 14లో ఉన్న ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? రెడీ అమ్మా? Yeah. Good. 46%. అదేంది 23% అన్ఎక్స్పెక్టెడ్ ఆప్షన్ పెట్టారు ఒకటి. నేను అది ఎక్స్పెక్టే చేయలేదు, అది పెడతారని. నో ప్రాబ్లం, షూర్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంటర్నెట్ ఇష్యూ. 3 seconds. 49%. అమ్మ, వాట్ ఈస్ ది ఆన్సర్ అండి? వాట్ ఈస్ ది ఆన్సర్? యుఎస్ కదా. ఏంటి ఫ్రెంచ్ పెట్టారేది? ఫ్రెంచ్ పెట్టారేంటి అమ్మ? ఆర్టికల్ 14లో రెండు ఉంటాయి, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వాలిటీ బిఫోర్ లా యూకే నుంచి తీసుకొచ్చాము, దట్ ఈస్ బ్రిటిష్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ యుఎస్ఏ నుంచి తీసుకొచ్చాము. ఓకేనామా? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ యుఎస్ఏ. ఈ కాన్సెప్ట్ అనేది ఏవి డైసీ ఇతను కాన్స్టిట్యూషన్ ఆఫ్ లండన్ మరియు అడ్మినిస్ట్రేటివ్ థియరీ అనే పుస్తకాలలో రాశాడు. ఓకే, దిస్ కాన్సెప్ట్ ఈస్ కంప్లీట్ ఫేవర్ టు రూల్ ఆఫ్ లా. ఓకే, డన్. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఇది చూసుకుంటారా? we have a tough competition between first 5. ఈ ఫస్ట్ 5లో ఎవరు తొందరగా పెడితే, అమ్మో, ఆల్మోస్ట్ 18 seconds, 26 కౌస్తుబా 50. ఓకే అండి, లాస్ట్ క్వశ్చన్. ఓకే, కొంచెం కాంపిటీషన్ టఫ్గానే ఉంది. లెట్స్ సీ. షల్ ఐ? yes, everyone give me a thumbs up. Last question. The constitutional amendment and election of the members of Rajya Sabha on the basis of proportional representation has been taken from which country? Has been derived from which country? Easy question. Easy question, amma. South Africa, Ireland, Irish, Canada, Germany. Shall I give the poll? Shall I give the poll? %83. 77. Good. 75. అయ్యో నవీన్, పల్లె నెక్స్ట్ టైం కాకుండా చూసుకోండి. ఎస్, ఆర్సీబీ వన్నా. టుడే దెర్ ఇస్ ఆర్సీబీ మ్యాచా? అచ్చా, ఆర్సీబీ యూ వన్నా. ఓకే.
Very good. I'm eagerly waiting to see the leaderboard. Shall I? Excellent, Amma Aravinda. First time. I think this is the first time. How many got 5 plus? More than 5. 8, 9. Govardhan, very good. Aravinda, Shravan, Nani, Shravan, Kaustuba, Govardhan, very good, Amma. Kusuma, Vasu, Shailaja, Lavanya, very good, Andy. Very good, Andy. Chala chala baga better. Very good, Amma. Very good, Amma. Excellent, Andy. Very happy. Top 10 lo Kaustuba is an offline student. మిగతా వాళ్ళందరూ అన్అకాడమీ ప్లస్ స్టూడెంట్స్. వాసు గారు తెలియదు నాకు, బట్ అదర్వైజ్ అందరూ ఎక్సలెంట్. వెరీ గుడ్ అమ్మా. ఇలానే అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. బట్ ఐఎమ్ వెరీ సారీ, మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి క్వశ్చన్స్ అనేవి కొంచెం టఫ్గా ఉంటాయి, ఈజీగా ఉండవు. ఓకేనా? ఈజీగా ఉండవు. క్లియర్ ఎవ్రీవన్? చలో. నౌ ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్ ఇన్ ఎనీ క్వశ్చన్ ప్లీజ్ టెల్ మీ. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్లో డౌట్స్ ఉన్నాయా? క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6. లాస్ట్ క్వశ్చన్. సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చింది 2, 1. 10 ఉంటాయమ్మా. స్టార్టింగ్ 10 ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ నుంచి పెంచుతాం. ఓకే, 1 సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చింది 2. 1 ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ Rajya Sabha member, Article 80. The procedure of amendment of the Constitution, Article 368. Okay, ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్ తీసేస్తాను మీకు. ఐరిష్ నామినేషన్ ఆఫ్ ది మెంబర్స్. వెరీ గుడ్ అమ్మా. నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ, ఆర్టికల్ 80. ఇది మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఓకే, క్లియర్? ఇంకేదో చెప్పారు. ఆర్టికల్ 14 టాక్స్ అబౌట్ 3 థింగ్స్ అండి. ఐ విల్ ఓపెన్ ఇట్. ఒక్క నిమిషం అరుణ్ గారు. రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. According to rule of law, nothing is powerful in any country except the law. Law is considered as supreme. In any country where there is rule of law, law is considered supreme. What is equality before law? Lady justice concept. Irrespective of gender, caste, sex, creed, place of birth, each and every person will be similar in the eyes of the law. Lady justice. తూకం పట్టుకొని ఉంటుంది కదా కోర్టులో. లేడీ జస్టిస్. అందరూ సమానులే. అందరూ సమానుని అని అంటూనే ఎవరి స్తోమత ఎలా ఉందో వాళ్ళని అలా ట్రీట్ చేస్తాను అని అంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చెప్తూ ఉంటాను అందరికీ. 6th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ వీళ్ళ ముగ్గురు, ఆఫ్ కోర్స్ 361 ఆర్టికల్, దట్ ఈస్ డిఫరెంట్. వీళ్ళ ముగ్గురు ఈక్వాలిటీ బిఫోర్ లా ప్రకారంగా ముగ్గురు సమానులేగా. కానీ ముగ్గురికి సేమ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వచ్చా అండి? నో. సో డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వాలి. అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. చట్టం అనేది ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది, వాళ్ళ స్తోమతి ప్రకారంగా ప్రొటెక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆర్టికల్ 14. ఇంకా డీప్గా
ప్లస్ క్లాస్లో చర్చించుకుందాం. ఓకే, ఇంకేదో అన్నారు అరుణ్ గారు? అరుణ్ గారు ఇదేనా అండి? అవునమ్మా, అవర్ ఫీలింగ్స్ 361 ఆర్టికల్ ఎగ్జంప్షన్స్ ఇదేనా అండి? ఎస్ అమ్మా, ఎస్ మెనీ తెలుగు స్టూడెంట్స్. అరుణ్ గారు ఇదేనా? డిఓపి ఏదమ్మా? డిఓపి జైందమ్మా. ఇదా అండి? ఇదే కదా. There is nowhere written that a federal state will have a presidential form only. ఇది కాదా? ఇదా? ఇదా? ఓకే, ఏంటిది? నేనే చెప్పాను కదా, ఇదిగోండి. ఈ నాలుగిట్లో బెస్ట్ వన్ చూజ్ చేసుకుంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఓకేనా? ఆప్షన్ సి అండి, ఇది ఫస్ట్, ఇది సెకండ్. సౌమ్య, we are starting in December 1st week, amma. See, it's a continuation course, Soumya. November we will do foundation, and to continue with the foundation we will do comprehensive. Total, this is December, January, total 100 hours, total 100 hours. ఎవరు చెప్పారు? ఫౌండేషన్ 30 అవర్స్ అండి, ఇదేమో 70 అవర్స్ అండి. ఓకే, ఎవరు చెప్పారమ్మా? మధు, మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్లో లింగ్విస్టిక్ బేసిస్ మీద ప్రావిన్సెస్ ఏర్పాటు చేయాలి అని చెప్పి మనము 2014 అది ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో డిస్కస్ చేశాం. గుర్తుందో లేదో మీకు? I'm waiting for the response. అవును, జేవీపీ చెప్పింది ఏపీ ఎగ్జామ్ ఇచ్చారని చెప్పాక ఇది కూడా చెప్పానుగా. ఆ రోజు మనం ఒక ఎంసీక్యూ కూడా చేసాం దీని మీద, ఎవరెవరు లింగ్విస్టిక్ బేసిస్ మీద ఇచ్చారు అని అడిగాను. దానిలో ఇవి ఇచ్చారని కూడా చెప్పాను నేను, మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఇచ్చారు అని కూడా చెప్పాను. నాకు ఇంకా గుర్తుంది అది. థ్యాంక్ యూ అండి. జై హింద్, జై హింద్ శ్రవణ్. అమ్మ, లోక్సభలో చైర్మన్ ఉండరండి, లోక్సభలో చైర్మన్ ఉండరు. జై హింద్ అమ్మ, జై హింద్. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్లో స్పీకర్ ఉండాలి. స్పీకర్ లేకపోతే డెప్యూటీ స్పీకర్ ఉంటాడు. డెప్యూటీ స్పీకర్ లేకపోతే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉంటాడు. సారీ, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉంటాడు. డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉంటాడు. ఓకే, ఫస్ట్ స్పీకర్ లేకపోతే డెప్యూటీ స్పీకర్ లేకపోతే డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఏ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ cannot be the head of joint sitting of the parliament. ఓకేనా? ఇతను కూడా లేకపోతే ప్యానల్ స్పీకర్స్ ఉంటారు. ఇతను కూడా లేకపోతే అమ్మా. ఓకే, ప్యానల్ స్పీకర్స్ అంటే ముందు కూర్చుంటారు కదా వాళ్ళు. క్లియర్? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. ఓకే అండి, సీ యూ నెక్స్ట్ ఎగ్జామ్ కలుద్దాం సాటర్డే. నెక్స్ట్ ఎగ్జామ్ సాటర్డే అండి. కొంచెం టఫ్గా ఉంటాయి పేపర్స్. ఇదిగోండి నెక్స్ట్ ఎగ్జామ్ 17th రోజు స్కెడ్యూల్స్ మరియు ప్రియాంబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.
రకీబుల్, థ్యాంక్ యూ, గుడ్ నైట్. అందరూ కొంచెం వర్షం పడుతుంది, జాగ్రత్తగా ఉండండి అమ్మా. బాయ్, జై హింద్.